ముందుగా వెలుగు పేపర్ తీసుకున్నట్టయితే వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వండి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు డిప్యూటీ సీఎం బట్టి విజ్ఞప్తి. రాష్ట్రానికి చెల్లించవలసిన 408 కోట్లు రిలీజ్ చేయాలని వినతి. అయితే ఏదైతే ఉందో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి బట్టి గారు వెళ్ళి విజ్ఞప్తి చేయడం జరిగింది. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు అనేక నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. అలాగే మనకు పెండింగ్లో ఉన్న 408 కోట్లు కూడా రిలీజ్ చేయాలని చెప్పి వినతిగా వారిని అడగడం కూడా జరిగింది. ఢిల్లీ బీజేపీదే ఆప్కు పరాభవం, కేజ్రీవాల్ సహా కీలక నేతలు అవుట్. మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్ 0తో సరి. 26 ఏళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయకేతనం. ఈజీగా మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కమల్నాథులు, ఆపను దెబ్బ కొట్టిన స్కాములు కేసులు. లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా జైన్ ఓటమి. ఆప్ చీపును సాగనంపిన పర్వేష్ వర్మ గట్టెక్కిన అతిశి. బరిలో నిలిచిన మరో 11 పార్టీలకు 0. ఓట్ షేరింగ్లో బీజేపీ ఆప్ మధ్య హోరాహోరీ. బీజేపీకి 45%, ఆప్కు 43%, కాంగ్రెస్కు 6.34% వచ్చిందని రావడం జరిగింది. అయితే అవినీతి అబద్ధాల పాలకు ఢిల్లీ ప్రజలు చరమగీతం పాడారు. విశ్వాస్ సాధించిన విజయం ఇది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టిన ఆప్ అదే అవినీతిలో కూరుకుపోయింది. ఢిల్లీలో జరిగిన 6 ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ కలిపి కాంగ్రెస్ ఖాతా తెరవకపోయిందని ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావిస్తున్నాం. ఓటమి అంగీకరిస్తున్నాం. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాం. బీజేపీకి అభినందనలు. ఎన్నికల హామీలన్నింటినీ ఆ పార్టీ నెరవేరుస్తుందని భావిస్తున్నాం. ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఎన్నికల్లో ఓడినా ప్రజల్లో ఉంటాను. వారి కష్టాల్లోనూ తోడుంటాను. రాబోయే 5 ఏళ్లలో ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని అరవింద్ కేజ్రీవాల్, ఆప్ కన్వీనర్. అయితే ప్రజల కోసం పోరాడతాం. ఢిల్లీ పురోగతి, ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం. కాలుష్యం, ధరల పెరుగుదల, అవినీతిపై నిలదీస్తాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు. భవిష్యత్తులో పుంజుకోవడానికి ప్రయత్నిస్తామని చెప్పి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అన్నా హజారే గారితో ఉద్యమం చేసినప్పుడు వారి యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఈ ఆప్ పార్టీని మొదలుపెట్టడం జరిగింది. అనేక అంచనాల మధ్యలో వారు ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడం జరిగింది 2015 లోపల. చేసుకున్న తర్వాత వారి యొక్క సాదాసీదా జీవితాన్ని వారు మొదలుపెట్టడం జరిగింది. అనేక ప్రజల దగ్గరికి పోయి కూడా వారు మాట్లాడడం జరిగింది. విద్య కానీ వైద్యాన్ని కానీ ఉచితంగా చేయడం జరిగింది. ప్రజలకు దగ్గర ఉండడం జరిగింది. ఇదంతా గతం. ఈ రోజుకి వచ్చినప్పటికి ఏమైంది అంటే ఆ పరిస్థితి ఇక్కడ మీరు గమనించవచ్చు. లిక్కర్ స్కాములో ఇరుక్కున్న కేజ్రీవాల్, సిసోడియా జైన్ ఓటమి. కవితక్క ఏదైతే ఉందో ఢిల్లీలో అడుగుపెట్టి లిక్కర్ స్కాములో అక్కడ మందు వ్యాపారం చేయడం జరిగింది. మందు వ్యాపారం లోపల పాపం అవినీతి మరకలేని ఎటువంటి మచ్చలేని నాయకుడైన కేజ్రీవాల్ గారు దాంట్లో ఇరుక్కోవడం జరిగింది. సరే, అది రేపు పొద్దున అది అబద్ధం నిజమో తర్వాత సంగతి, కానీ జైలుకు పోవడం జరిగింది. జైలుకు పోవడం ఢిల్లీ ప్రజల్లో ఒక ఆశ అనేది సన్నగిల్లిపోయింది అతని మీద. కేవలం ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ 45-43% తేడా ఎంత అంటే 1.5% తేడా ఉంది అక్కడ. అంటే 2% తేడా ఉంది. ఈ 2% తేడా ఎక్కడ జరిగింది అంటే కేవలము మీరు గమనించవచ్చు మిత్రులారా, ఈ స్కామ్లో మాత్రమే జరిగింది. వాస్తవం. ఈ స్కామ్లోనే ఢిల్లీ ప్రజలు, కానీ కరెక్ట్గా బీజేపీ కూడా ఎన్నికలకు ముందే తీసుకుపోయి జైలుపడేసింది. 26 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి ముందే తీసుకుపోయి పడేసింది. అంటే వీరి యొక్క తప్పుని దొరకబట్టి తీసుకుపోవడం జరిగింది. ఇలా ఓడిపోడు ఆప్ అంటే మొన్న ఎలక్షన్ చూడొచ్చు, అంతకుముందు 70 సీట్లకు 63 సీట్లు కూడా గెలిచిన సందర్భం ఉన్నది ఆపు. వాస్తవానికి ఈ ఒక్కటి తప్ప వీళ్ళు చేసినవి అన్నీ చాలా బాగుంటాయి. కానీ ఈ అధికార దుర్వినియోగమా లేకపోతే ధన రూపేణ ఆశేనా, ఇదేం ఆశ? ఇప్పుడు నార్మల్గా ఏమైందంటే ఆప్ ఏదైతే ఢిల్లీ ఎన్నికల వరకు మంచిగా ఉండేది. తర్వాత ఏమైందంటే జాతీయ పార్టీగా ఆవిర్భావం చేసుకొని పంజాబ్లో ఇప్పుడు వాళ్ళే ఉన్నారు అధికారంలో. వేరే ఇప్పుడు గోవాలో ఎన్నికలు అక్కడికి పోటీ చేసడానికి వీళ్ళకి డబ్బులు అవసరం పడ్డాయి. పార్టీ అంటే పోటీ చేయడం డబ్బులు అవసరం కాబట్టి దానికి వీళ్ళు ఏం చేసినారా అంటే పూర్తిగా కవితక్కతో కలిసి వ్యాపారం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఆ వ్యాపారం లోపల
ఈ మరకలు అంటుకొని ఆ నెయ్యి బిజినెస్ మొదలుపెట్టారు. శ్రమించారు మీరు. నెయ్యి బిజినెస్ మొదలుపెట్టారు. వాళ్ళ కోడ్ అదే నెయ్యి. ఆ నెయ్యి బిజినెస్ మొదలుపెట్టింది. ఆ నెయ్యి బిజినెస్ లోపల వారికి ఆ నెయ్యి చేతికి అంటుకుంటే కడుక్కోవడానికి ఇబ్బంది పడడం జరిగింది. ఆ ఇబ్బంది పడడం వల్ల ఈరోజు అక్కడ బీజేపీ పార్టీ రావడం జరిగింది. అంతకుముందు 2015 కంటే ముందు కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో ఉంది. షీలా దీక్షిత్ గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉండేది. దాని తర్వాత ఇక రాను ఢిల్లీ అవినీతి మరకల వారికి కూడా అంటడం, రకరకాల పంచాయతీలతో వారు దూరం కావడం జరిగింది. ఈరోజు కూడా వాళ్ళు అక్కడ ఖాతా తెరవలేకపోయినారు. అది వేరే విషయం. అది అయితే ఈరోజు ఈ విజయం మాత్రం ఢిల్లీ ప్రజలు బీజేపీ మాత్రం అందించిన గొప్ప విజయంగానే మేము భావిస్తాం. ఎందుకంటే చేజేతులారా ఒక పార్టీని ఓడగొట్టు ఢిల్లీ అంటే ఢిల్లీ గడ్డ మీద ఓడిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే వారి చేజేతులారా వారికి వారే ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఉచిత వైద్యం ఇచ్చినారు, ఉచిత విద్యా వైద్యం ఇచ్చినా కూడా ఓడిపోయినారు. అంటే వారు చేసిన తప్పులే ఈరోజు వారి వెనక ఇబ్బంది పడ్డాయి. మానవ జీవితానికి కావాల్సింది అదే. అవి రెండు ఉచితంగా ఇచ్చేళ్ళు, మిగతా ఎంత కరెక్టే ఉన్నది. కాకపోతే ఆ 2% కూడా ఈ తప్పు ద్వారానే, ఆ 2% ద్వారానే ఓడిపోయారు. అంతే. నార్మల్గా కొన్ని 1000 ఓట్ల లోపు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏనా పెద్ద విషయం కాదు. అంటే హోరాహోరు సాగింది ఇద్దరి మధ్యలో. మ్యాజిక్ ఫిగర్ దాటిపోయిందని ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ 36 సీట్లకు 42 సీట్లు వచ్చినాయి. అంటే 4 ఇవొక్క 8 12 సీట్లు ఎక్కువ ఉన్నాయి. ఏం చేసినా కూడా కేవలం 12. ఆ 12లో కూడా దరిదాపులా చిన్న సంఖ్యలో గెలిచిండు. అంటే ఇంకొక ఇక్కడ బాధాకర విషయం ఏంటంటే, అంటే నాకు బాధ కాదు, మరి గుర్తుపెట్టుకోండి, అధ్యక్షుడు ఓడిపోయాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన ఓడిపోవడం అంటే ఇక్కడ చూడవచ్చు. వీళ్ళు ముగ్గురు ఓడిపోయారు. విద్యాశాఖ మంత్రి ఓడిపోయాడు, వైద్యశాఖ మంత్రి ఓడిపోయాడు, అలాగే పార్టీ యొక్క అధ్యక్షుడు కూడా ఇక్కడ ఢిల్లీలో ఓడిపోవడం జరిగింది. గమనించవచ్చు మిత్రులారా మీరు. ఇక్కడ ఏవైతే ఉచితంగా ఇచ్చిందో ఆ శాఖ మంత్రులే ఇద్దరు ఓడిళ్ళు, అలాగే అరవింద్ కేజ్రీవాల్ వారు కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ఢిల్లీ ప్రజలకు ఈ ఉచితాలు వద్దనుకున్నారా మరి? అంటే వారి యొక్క అవినీతి మరకలు వారికి అంటడం వల్ల ఏ ప్రజలైనా కూడా నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు ప్రజలు చూస్తూ ఉంటారు కదా. నువ్వు ఎంత మంచి చేసినామని కాదు, ఒక మిస్టేక్ చేయాలంటే ఇక్కడ మీరు చాలా సందర్భాల్లో మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, పేరు రావడానికి అనేక సంవత్సరాలు పడతాయి, పేరు పోవడానికి ఒక క్షణం చాలని. ఇదే ఉదాహరణ మీరు భావించవచ్చు. ఢిల్లీనే తీసుకోవచ్చు. కౌన్ బనేగా సీఎం, ఢిల్లీ కొత్త సీఎం ఎవరైనా దానిపై ఆసక్తి. ప్రచారంలో పలువురు పేరు లిస్టులో పరమేశ్ వర్మ, విజేందర్ గుప్తా, కైలాష్ గెహ్లాట్, మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవా, పన్సూరి స్వరాజ్ అట, స్మృతి ఇరానీ కూడా ఉన్నారట అక్కడట. మీ సేవలో అప్లికేషన్లు తీసుకోవట్లే. కొత్త రేషన్ కార్డులపై పౌర సరఫరాల శాఖ కార్డట. అంటే కరెక్షన్లు, సభ్యుల చేర్పులకు మాత్రం అవకాశం అట. ప్రజాపాలన, గ్రామ సభల అప్లికేషన్ డేటా ఎంట్రీ కోసమే NISSకి లేఖ రాసినట్టు వెళ్ళడట. అసలు చేస్తారంటే నాకు ఏం నడుస్తుందంటే కొంత డాటా చేసేది ఉందట. మళ్ళీ నా క్లారిటీ ఇచ్చినారు. అసలు వాళ్ళకే క్లారిటీ లేదు మొదలు. అంటే ముందు ఆగమేఘల మీద ప్రచారం చేయడం ఎందుకు, మళ్ళీ తర్వాత ఆపడం ఎందుకు? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకటి అయిపోయింది. ఫస్ట్ కరెక్షన్ చేయడం ఉండే, తర్వాత చేర్పులు మార్పులు అవకాశం ఇచ్చి, తర్వాత కొత్త రేషన్ కార్డు పెట్టుకోమంటే ఎంత అద్భుతంగా ఉండేది. టైం అంటే ఏది ఇప్పుడు అంత గజిబిజి గందరగోళం పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. లిక్కర్ దందా చేసిన వాళ్ళను జనం ఎన్నుకోలే. అవినీతికి కేరాఫ్గా కేజ్రీవాల్ మారిండు. కిషన్ రెడ్డి, తెలంగాణలో బీజేపీ వైపు ప్రజల చూపు. దాన్ని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుగా మలుచుకోవాలి. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపాట. ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అన్నా హజారే గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఓడిపోయిన తర్వాత మీరు ఏదైతే ఉందో ప్రజల నమ్మకాన్ని కోల్పోయినారు, మీరు ఇంతకుముందు ఏదైతే ఉన్నారో అది మొత్తం పూర్తిగా కోల్పోయినారు అని చెప్పి అన్నా హజారే గారు మాట్లాడుతూ నిన్న చెప్పడం జరిగింది. అంటే వారు కూడా మాట్లాడింది నిన్న అరవింద్ కేజ్రీవాల్. ఇక్కడ ఏమన్నారు, లిక్కర్ దందా చేసిన వాళ్ళు జనం ఎన్నుకోరంటే వాస్తవానికి కూడా అభిప్రాయం ఏం లాభం. అంటే దేశంలో కూడా వాళ్ళ గుర్తు ఏంటంటే చీపురు గుర్తు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము అవినీతిని మొత్తం క్లీన్ చేసి పెడతామని చెప్పినారు. ఇలా అదే అవినీతికి మరకలు అంటుకుంది వారికి. అదే చీపురుకు మరకలంటున్నాయి. కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకుంటాడా? మా దెబ్బలకే తట్టుకోలేకపోతున్నాడు. V6 వెలుగు ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ అట. కేసీఆర్ ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వస్తారు. ఇన్నాళ్ళు ప్రభుత్వానికి టైం ఇచ్చారు, అన్ని నిశ్చితంగా పరిశీలించారు. ప్రతిపక్షంలో ఉంటే ప్రజలకు దగ్గర అవుతాం, పరిణతి వస్తుంది. కేసీఆర్ ఉన్నంత వరకు ఆయనే మా లీడర్, పార్టీ లైన్ మేరకే పనిచేస్తాం, పార్టీ ఏం చెప్తా చేస్తామని హరీష్ రావు గారు మాట్లాడుతూ ఉన్నారు. మబ్బులో చెల్చుకొని మన చంద్రుడు వస్తాడు. సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బుల చాటున ఉన్నాడు. ఆయన మళ్ళీ సీఎం అవుతాడు. కేటీఆర్
ఐర్లాండ్లోకి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ గుండు సున్నా తెచ్చిండు. బీజేపీ మోడీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనే. 16 మంది ఎంపీలు ఉన్న రాష్ట్రానికి బడ్జెట్లో తెచ్చిందేంది. స్థానిక ఎన్నికల్లో గెలుపు గుర్రాలుగా టికెట్లు ఇస్తామని వెళ్ళాడట. ఇవి రెండింటి గమనించాల మీరు. సూర్యుడి లెక్కనే కేసీఆర్ మబ్బులు చాటున ఉన్నాడట. అయితే ఇక్కడ గమనించవచ్చు, సూర్యుడు అంటే మబ్బుల చాటున సూర్యుడు ఉన్నాడు, కానీ సాయంత్రం అయినాక సూర్యుడు అస్తమిస్తాడు కదా, మళ్ళీ చంద్రుడు వస్తాడు. మళ్ళీ చంద్రుడు వస్తాడు కదా. అంటే ఇప్పుడు ఏమన్నా ఆయన మబ్బులట, మబ్బులను చీల్చుకొని మన చంద్రుడు వస్తాడట. అంటే చంద్రుడు అయినా సూర్యుడు అయినా అంటే రాత్రి ఒత్తిరి కనబడతారు, పొద్దున ఒత్తిరి కనబడతారా? అంతే కదా మరి. అంతే కదా. సూర్యుడు ఇప్పుడు మబ్బులు చాటంలో సూర్యుడు అన్నారు, మళ్ళీ చీల్చుకొని చంద్రుడు బయటకు వస్తా అంటారు. అంటే అస్తమించి 24 hours ఆన్ డ్యూటీ. అంటే 12 గంటలు ఒక తీరు, 12 గంటలు ఒక తీరు ఉంటాడా సార్? అంటే ఇట్లయితే కష్టమైంది కదా, ఒక తీరు ఉండాలి కదా మరి. 24 hours ఆన్ డ్యూటీలో ఉంటాడు సారు. అంతే కదా మరి. అంటే 12 hours ఏమో సూర్యుడు లెక్క ఉంటాడట, ఓ 12 hours ఏమో చంద్రుడు లెక్క ఉంటాడట. మరి అంటే సాయంత్రం మరి సార్ ఏ విధంగా ఉంటాడో మరి, కూల్గా ఉంటాడు. అంటే రైట్, పొద్దున్న దాకా వేడిగా ఉంటాడు, సాయంత్రం అయితే చల్లగా అవుతాడు కేసీఆర్ గారు. అదే మేము అంటలేము, అయ్యో ఆయన చెప్పింది చెప్తాను, కూల్గా ఉంటాడని చెప్తాను. అంతే కదా. మరి మస్తు. కానీ వీళ్ళకే డైలాగులు కొడితే మంచి మంచి సినిమా డైలాగులు కొడతారు. లేట్గా వచ్చిన లేటెస్ట్గా వస్తాం, చీల్చుకొని వస్తాం, దెబ్బ కొడితే తిరిగి లేవలేవు. అంటే ఇవన్నీ సినిమాలు వాడుకోవచ్చు కదా, డైలాగ్స్ అన్ని వాడుకోవచ్చు. సినిమాలో వీళ్ళు వాడతారు. ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ దెబ్బను రేవంత్ తట్టుకోకుంటాడు. మా దెబ్బలకు తట్టుకోలేకపోతే అంటే మామూలు వ్యక్తులు కాదు మరి. అంతే కదా మరి. అంటే ఇప్పుడు నాకు తెలిసి ఒక రూమ్లో వాడితే ఏం చేస్తారు మరి అందరినీ సెకండ్లు ఇచ్చుకుంటారు మళ్ళీ. అన్న బాగున్నావా, తమ్ముడు బాగున్నావా అంటే పైకి వల్ల. శనివారం హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో చట్టం చేయాలి, కులగణనలోని తప్పులను సవరించండి, బీసీలకు 21 లక్షలు తక్కువ చూపారు. మంత్రి పొన్నం దృష్టి తెచ్చిన బీసీ సంఘాల ప్రతినిధులు సర్వేలో మిస్ అయిన వాళ్ళ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని విజ్ఞప్తి అట. ఎవరి సలహాలు సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని మంత్రి పొన్నం గారు అంటారు. ఇక ఏకగ్రీవం లేనంటే స్థానిక ఎన్నికల అమలుకు ఎన్నికల సంఘం కసరత్తు. ఒక్క నామినేషన్ వచ్చినా నోటాతో పోటీ పడాల్సిందే. వెరీ గుడ్. గమనించండి మిత్రులారా. ఇప్పటికే హర్యానా, మహారాష్ట్రలో అమలట, తెలంగాణలోని ప్రతిపాదనలు. ఈ నెల 12న ఆల్ పార్టీ మీటింగ్లో ఎన్నికల సంఘం చర్చించి ప్రభుత్వాన్ని నివేదికట. గుర్తుపెట్టుకోవచ్చు. ఇద్దరు పోటీ చేసిన అనుకో, రేపు ఎలక్షన్ అనగానే ఒకరోజు ముందు ఒకడు అమ్ముకుపోతారు. అంతే కదా, విడ్రా అయిపోతారు. ఈ బయట ప్రజలకు 5 లక్షలు ఖర్చు పెట్టుడు రాయా అని చెప్పి ఇక అమ్ముడుపోతాడు. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోస్ట్ ఉంది, సర్పంచ్ అనుకోండి, ఎంపీటీసీ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఒక పోస్ట్, ఒక ఎంపీటీసీ జీవితకాలంలో 5 లక్షలు ఎంతో కొంత సంపాదించగలుగుతాడు 5 సంవత్సరాల్లో. ఆ 5 లక్షలు ఎదుటోడు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, మళ్ళీ సంపాదన అనుకోవద్దు, మీరు బాధపడద్దు. ఎగ్జాంపుల్, ఆ 5 లక్షలు ఎదుటోడు ఆఫర్ చేసినప్పుడు ఈ జనాలకు ఇచ్చుడు ఎందుకు, ఈ తిప్పలు పడు ఖర్చు పెట్టడం ఎందుకు అని తీసుకొని సపరేక రేపు విడ్రానంగా 20 విడ్రా అయిపోతాడు. టైం 4 గంటల విత్డ్రా అంటే 3:59 కథం. అప్పటి వరకు నామినేషన్ లేదు కదా, నామినేషన్ మళ్ళీ ఇచ్చే సమయం ఉండదు, అప్పటికి వెళ్ళిపోతుంది, అప్పటికి అయిపోతుంది కథం. 20 విడ్రా అవుతాడు. ఏకగ్రీవంగా వాళ్ళు ఎన్నుకుంటారు. మనం ఎన్నిసార్లు, చాలా నాకు తెలిసి చాలాసార్లు చూసాను నేను. అందుకే నోటాతో పెట్టండి, ఏకగ్రీవం సమస్య ఉండద్దు, నోటతో కొట్లాడాలి. అది పుష్కర్ నోటకి వెళ్తే అంతే కదా, చెప్పలేము. ఇప్పుడు ఆ వ్యక్తి, నిల్చున్న వ్యక్తి ఎవరికి నచ్చడు కావచ్చు, మరి నోటకి వెళ్తే పరిస్థితి మరి ఇక్కడ నాకు తెలియదు, ముందైతే ఆలోచించాలి. అంతే కదా. నోట గెలిస్తే మళ్ళీ మస్తు ఉంటుంది, మజా ఉంటుంది. కానీ కూడా చూడాలనే నోట గెలిచారంటే ప్రతి ఎలక్షన్లో నోటాకు పడతాయి. జోక్ ఏంటంటే ఇప్పుడు అభ్యర్థి కంటే ఎక్కువ నోటకు ఎక్కువ ఓట్లు పడతాయి. చాలా సందర్భాలు చూసినాం మనం. అవును, అంతే కదా. అంటే అభ్యర్థి అంటే ఒక 10 మంది నిల్చున్నారు అనుకోండి, అలా ఒకరిద్దరు తప్ప మిగతా అందరూ నోట కంటే ఎక్కువ ఓట్లు పడతాయి. అంతే కదా. రైట్. ఇది వెలుగులో వచ్చిన వార్తలు. ఢిల్లీ ప్రజలు ఇక్కడ చూడొచ్చు, ఆపునట ఇట్లా ఊడ్చి పడెత్తాలి బయట చూడండి. అదే దాని చెత్త సాటలో బయట పడెత్తాను. ఏం లాభం. ఇలా ఆపంటే కేజ్రీవాల్ గారు అంటే ఒక మంచి అది ఉండే దిక్సూచి లెక్క గ్రేట్ లీడర్ అని ఉండే. ఢిల్లీలో చాలా బాగుంది, ఉచిత విద్య, ఉచిత వైద్యం ఉన్నది. అలాంటివి మనకు వస్తే సరిపోతుంది. ఈ అక్కరాని స్కీమ్లు అన్నీ అవసరం లేదని అప్పుడు చాలా ఉన్నాయి.